సంబంధించి బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. అంటే మాటల గారడి, అంకెల గారడి అని. హరీష్ రావు గారు కూడా అదే చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం కూడా అంకెల గారడిగా ఉంది, మాటల గారడిగా ఉంది, కొండంత ఆశలు చూపించి గోరంత బడ్జెట్ ఇచ్చారని చెప్పేసి, అట్లే ముఖ్యంగా రైతుల విషయంలో మొండి చేయి చూపించారని ఇవన్నీ కూడా హరీష్ గారు మాట్లాడారు. అట్లే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు బడ్జెట్ని. దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? వినపడుతుంది. బాలరాజ్ గారు చెప్పండి. ముందుగా మీకు అదేవిధంగా మీ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ప్రధానంగా 2,75,891 కోట్ల బడ్జెట్ ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఆ బడ్జెట్ లో ఏదైతే ఉందో ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రైతాంగం సంబంధించిన అంశాలను మేము అమలు చేస్తాము, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేస్తామనే అంశంతో ఇలా ఎలక్షన్ లో గెలిచింది. వాస్తవానికి ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి ఆసరా పింఛన్దారులు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఈ అన్ని అంశాల పట్ల వాళ్ళు ఓటేసినారు. మరి వ్యవసాయ రంగానికి వీళ్ళు రైతులని అని చెప్పేసి మాట్లాడుతున్న వీళ్ళు వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ 19,746 కోట్లు. ఇందులో 3,000 కోట్లు అనేవి ఉద్యోగస్తుల యొక్క జీతాలకు పోతే 15,000 కోట్లు. 15,000 కోట్లతో వీళ్ళు రైతు రుణమాఫీ ఏ విధంగా చేస్తారు, అదేవిధంగా రైతు బీమా ఏ విధంగా ఇస్తారు అనే అంశాన్ని స్పష్టంగా చెప్తాను. సుమారు అదేవిధంగా రైతు ఒక నిమిషం సుజాత గారు, ఒక్క క్వశ్చన్ 53,000 కోట్లు పథకాలలో ఉన్నాయి, అవి దీనికి వర్తించదు. 53,000 కోట్లు రైతు బంధు కూడా అందులో ఉంటది. మేము ఇచ్చినటువంటి 6 పథకాలలో రైతు బంధు కూడా ఉంది. ఆ రైతు బంధు 53,000 కోట్లలో ఉంటది, దీనికి వర్తించదు. 20,000 కోట్లు సుమారుగా వ్యవసాయ శాఖకు సపరేట్ గా కేటాయించినాయి. అవి మీరు అది గుర్తించుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే తప్పవుతుంది. చెప్పండి బాలరాజ్ గారు. సుజాత గారిని ఆపితే నేను మాట్లాడతా, తర్వాత తప్పులుంటే లేదు అంటే ఆవిడ ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైతే రైతుల విషయం, రైతు భరోసాకు సంబంధించి 53,000 కోట్ల 196 కోట్లు వాళ్ళు 6 గ్యారంటీలకు సంబంధించి పెట్టారు కాబట్టి రైతు భరోసా అమౌంట్ దాంట్లోకి వస్తుంది, వ్యవసాయానికి సంబంధించి సపరేట్గా ఇచ్చాము అనేది క్లారిటీ ఇచ్చారు. అంతే చెప్పండి. 6 గ్యారంటీలకు వాళ్ళు ఇచ్చినటువంటిది 53,196 కోట్లు ఇచ్చినారు. 53,196 కోట్లలో ఎంతమంది 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాలలో ఉచిత బస్సు ప్రయాణం ఏంటి, అదేవిధంగా అనేక అంశాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, అందులో చెప్పుకుంటూ పోతే 13 అంశాల్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. చాలా ఈ 53,000 కోట్లు అది 50%, 10% కూడా కాదు నేను అనేది. ఎన్నో 2 లక్షల 3 లక్షల కోట్లు కావాలి వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే. ఏదో 53,000 కోట్లు పెట్టి ఏదో చేస్తామంటే కుదరదు. బోనస్ సంబంధించి చెల్లింపులకే మేడం అన్నింటికి మొత్తం 82 కోట్లు కావాలి, 82,000 కోట్లు కావాలి. వీళ్ళు పెట్టింది 15,000 కోట్లు. బోనస్ అంటే ఓన్లీ ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి బోనస్ 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు కదా, దానికి 82,000 కోట్లు కావాలి. ఒకనే వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు. నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా మేడం వీళ్ళు? నిరుద్యోగ వృత్తి అసలు ప్రస్తావన ఉందా బడ్జెట్ లో? అసలు మీరే అంటారు కదా 4,000 రూపాయలు ఉద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు, ఇంతవరకు ప్రస్తావన ఉందా? అదేవిధంగా వీళ్ళు ఇంకోటి చెప్పినారు, రైతు భరోసా సంబంధించి 22,000 కోట్లు కావాలి. వీళ్ళు ఏం పెట్టిన 22,000 కోట్ల సంబంధించి రైతు భరోసా అయితే అది వెనక ముందు ఇచ్చేది కాదు, ఒకేసారి మనం కారుకి ఇచ్చేటువంటి భరోసా అనేది. దానికి సంబంధించిన ఎంత బడ్జెట్ పెట్టారు, ఎన్ని పెట్టినారు? 6 గ్యారెంటీలు 53,000 కోట్లు, 22,000 కోట్లు దీనికి అయిపోతాం. మిగతా అంశాలు ఏది అమలు చేస్తారు? 53,000 కోట్లు వస్తానంటారు కదా రైతు భరోసా, 22,000 కోట్లు కావాలి రైతు భరోసా, సరిపోతుంది 53,000 కోట్లు. అదే అంశం ఇంకో అంశం ఏదైతే ఉందో 6 గ్యారెంటీల మీద కాకుండా మీరు ఆరోగ్యశ్రీ 10 లక్షలు గతంలో ఉండదని చెప్పినారు. అదేవిధంగా 4,000 పింఛన్ 2,000 పింఛన్ మీద ఊసేలేదు. ఇవాళ ముసలమ్మలకు ముసలాయ్యలకు సంబంధించి ఇద్దరికి ఇస్తాం, అప్పుడు కేసీఆర్ వచ్చిండు ముసలమ్మ పంచాయతీ పెట్టని చెప్పేసి మాట్లాడినారు. మీరు 4,000 పింఛన్ ఇచ్చారా? జనవరి నెల ఇవ్వలేదు. ఇప్పుడు ఇవాళ ఫిబ్రవరి నెల పింఛను వచ్చే పరిస్థితి ఉందా? డిసెంబర్ ఫిబ్రవరి వచ్చిందా? 2,000 ఇచ్చినారు, 4,000 ఇవ్వలే. ఇద్దరికి ఇంట్లో ఇద్దరికి ఇస్తానన్నారు, ఇద్దరికి ఇచ్చిర్రా? ఇవ్వలేదు. అదేవిధంగా ఇళ్ల విషయంలో మేడం బడ్జెట్ లో చెప్పినట్టు అమలు కావాలంటే 23,000 కోట్లు కావాలి. వీళ్ళు ఇళ్లకు పెట్టింది ఎంత? 7,000 కోట్లు పెట్టినారు. ఇల్లు కట్టగలుగుతారా? ఓకే. అదేవిధంగా 45,000 కోట్లు మహాలక్ష్మి పథకానికి కావాలని పెట్టింది ఏదో ఆలోచన చేయండి. గృహజ్యోతి విషయంలో 2,400 కోట్లు కావాలి. 90 లక్షల రేషన్ కార్డు దారులకు ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి. వీళ్ళు పెట్టింది ఎంత? 2,400 కోట్లు పెట్టినారు. ఎప్పుడు ఇవన్నీ అంశాలు ఏదైతే ఉందో ఇంపార్టెంట్ గా వీళ్ళు చేయాల్సిన అంశాలు, ఆటో కార్మికులకు సంబంధించి 10,000 రూపాయలు ఇస్తామన్నారు, 12,000 ఏది ఇస్తాం 10,000 ఇస్తామన్నారు. అంతవరకు దాని మీద 12,000 మీద దాని మీద పూర్తిలేదు, పాస్ లేదు. 6,50,000 మంది 6,50,000 మంది ఆటో కార్మికులు ఇలా ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి మహిళకి ఇస్తున్న దాని పట్ల మీరు ఓకే 15 కోట్ల మంది ట్రావెల్ చేసినట్టు సంతోషం, దానే కాదంటలే. కానీ ఇలా ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? 12,000 ఇస్తామన్నారు పూర్తి, మరి దాని మీద ఎటువంటి మాట కూడా మాట్లాడలేదు. మరి ఇవాళ అనేక రకాలుగా ఇవాళ బడ్జెట్ లో ఏదైతే మీరు చెప్పిన అంశాలు ఏదైతే ఉన్నాయో
రైతాంగం ఇవాళ కరెంటు గురించి గతంలో కూడా మాట్లాడినారు. ఇవాళ కూడా మేము లాగ్ బుక్కులు చూస్తున్నాం, మేము అన్ని చోట్ల పోతా ఉన్నాం. ఇవాళ ఎగ్జాక్ట్ నేను ఇవాళ పిఎఫ్ఎల్ దేవరకొండ కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చాను. ఆ పిఎఫ్ఎల్లో చూస్తే ఎక్కడ కూడా మీరు 12-10 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేనేమంటున్నా, కరెంటు ఉచిత కరెంటు మీద మీకు అవగాహన లేదు, మహిళా ఉచిత బస్సు ప్రయాణం మీద మీకు క్లారిటీ లేదు. ఒక ఎట్లా పడతారన్నా బస్సులు ఎన్ని కొత్త కొత్త విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. కావాల్సిన బస్సులు ఎన్ని కావాలి? 6,000-7,000 కావాలి. ఉన్న బస్సులు ఎన్ని? 2,700, 3,500 కూడా లేని పరిస్థితి. ఎన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నారు దాని మీద సమీక్ష చేయని పరిస్థితి. ఈ ఆటో మా ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఆటో కార్మికులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో దాని మీద సమీక్ష లేని పరిస్థితి. అదే విధంగా మీరు దాని మీద క్లారిటీ లేని పరిస్థితి. క్లారిటీ లేని పరిస్థితి. గృహజ్యోతి మీద క్లారిటీ లేని పరిస్థితి. ఇలా ఫిబ్రవరి 1వ తారీఖు రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ వేస్తామన్నారు. ఇంతవరకు గ్రూప్ 1 ఎగ్జామ్ పడదా ఫిబ్రవరి 1 పోయి ఇవాళ 10వ తారీఖు వచ్చింది. ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. మేము వేసిన ఉద్యోగాల్ని 6,950 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ వేసి 2022 వేసి 2023 నింపితే రిజల్ట్ ఇచ్చి మేము వేసినామని చెప్పేసి దాంట్లో మాట్లాడుతూ ఉన్నారు. నర్సు పోస్ట్ ఓలేశ్వరి మేడం మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? రిజల్ట్ కొత్త 2 లక్షలు కదా మేము వేసిన ఉద్యోగాలని అందులో కలుపుకొని ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం. నేనంటే ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు అంత గతంలోని కాకుండా కొత్తగా ఏదైనా ఎలక్షన్ సంబంధించి ఏమంటారు దాన్ని క్యాలెండర్ విడుదల చేసి నింపితే ఓకే హ్యాపీ. అటువంటి దాని మీద క్లారిటీ లేదు. కాబట్టి మీరు ఇలా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ సంబంధించి పురపాలకు సంబంధించి కానీ ఇలా ఇరిగేషన్ ఎస్సీ సంక్షేమం కోసం 21,874 కోట్లు పెట్టినారు. ఇరిగేషన్ కు 2,824 కోట్లు పెట్టినారు. అదే విధంగా ఈ విద్యారంగం సంబంధించి 21,389 కోట్లు పెట్టినారు. విద్యారంగానికి మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? 21,389 కోట్లు అంటే మీరు 10% బడ్జెట్ నిధులు కేటాయిస్తామని చెప్పినారు. 10% ఉందా? ఇది ఒకసారి ఆలోచన చేయండి. నేనేమంటున్నా, వైద్య రంగానికి 11,500 కోట్లు పెట్టినారు. 11,692 కోట్లు పెట్టినారు. కాబట్టి నేను ఏమంటున్నా, మీరు పెట్టిన బడ్జెట్ లో ఏదైతే ప్రాధాన్యత రంగాలు ఏదైతే ఉన్నాయో ఇలా మహిళా సంక్షేమం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఆసరా పింఛన్ విషయంలో కావచ్చు, మహిళలకు ఇచ్చే 2,500 రూపాయల సపోర్ట్ ప్రైస్ కావచ్చు, ఆటో కార్మికులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ వృత్తి విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా నిధుల విడుదల విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతుకు ధాన్యం పండించిన బోనస్ విషయంలో ఎటువంటి స్పష్టత లేదు మీరు చేసిన బడ్జెట్ లో. అంటే ఇలా రైతాంగాన్ని మళ్ళీ బడ్జెట్ పేరుతో నిండా ముంచినారు. కాబట్టి మేమేం అడుగుతలే, మీకు ఇంకా మాకు టైం ఉంది, మీకు సంతోషం, మీకు అధికారం ఇచ్చిన ప్రజలు, మీరు హాయిగా పరిపాలన చేయండి. మీ పరిపాలన ముందుకు పోవాలని భగవంతుని 2 చేతులు ఎత్తి మొక్కుంటా ఉన్నాం. అదేవిధంగా మీ పరిపాలన 100 రోజుల కాలంలో ఇప్పటికీ 63 రోజులు అయిపోయింది. ఈ 63 రోజుల తర్వాతకి మీరు ప్రజలు పోతే ఎండాకాలం వస్తా ఉంది. మరి కరెంట్ విషయం ఎట్లా ఉంటది, నీళ్లు అందించే విషయం ఎట్లా ఉంటది, సరే నెక్స్ట్ మాట్లాడదాం బాలరాజు గారు. ప్రజలు నిర్ణేతలు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ మేము కోరుకుంటే మేము అడుగుతలేము, ప్రజలే అడుగుతారు. మేము అడిగేది ఏంటంటే ఈ బడ్జెట్ టోటల్ గా రైతాంగానికి కావచ్చు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి మొండి చేయి చూపింది అనేది ఒక స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. సో శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ బడ్జెట్ గురించి